మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఆఫ్ అమెరికా అనేసరికి మొత్తం కొలంబస్ క్యాంపస్ 3 నిమిషాల పాటు ఆయనకి ఇచ్చిన 5 నిమిషాల సమయాన్ని 3 నిమిషాలు ఎవరి కోసం కేటాయించారు? అమెరికన్ ప్రజల కోసం కేటాయించేశారు. ఆయన దేశం కాని దేశంలో ఒకే ఒక్క వర్డ్ పెద్ద గొప్ప విషయం కాదు కదమ్మా. మన భారతదేశంలో అన్న చెల్లి అక్క అమ్మ కలిస్తే అమ్మ, మనకి మామూలు వయసులో ఉన్న అమ్మాయి కలిస్తే అక్క చెల్లి అని సంబోధించడం మనకి కామన్. కానీ దేశం కాని దేశంలో ఆ మాట అనేసరికి ఎందుకు అంత స్పందన వచ్చింది? ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మాట ఏం తెలుసా? స్వామి వివేకానంద యొక్క అంత్యవాసులతో మాట్లాడుకునేటప్పుడు, స్వామిజీ, హౌ ఇట్ వాస్ పాసిబుల్, సచ్ ఎ గ్రేట్ రెస్పాన్స్ ఇన్ సచ్ ఎ కంట్రీ, అటువంటి దేశంలో ఇంత చక్కటి రెస్పాన్స్ కేవలం మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటే అంత రెస్పాన్స్ ఎలా వచ్చింది స్వామి అని అడిగితే, స్వామి వివేకానంద ఏం చెప్పారు తెలుసా అండి? ద అమేజింగ్ వర్డ్ ఆయన చెప్పారు. నేను కేవలం నా నోటితో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనలేదు, నా అంతరాత్మ సాక్షిగా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనే ఆ దేశంలో నేను అన్నాను కనుకనే అటువంటి స్పందన లభించింది. కేవలం నోటితో చెప్తే ఆ రెస్పాన్స్ ఉండదు, గుండె లోతు నుంచి ఆ భాష రావాలి. ఎదుటి వాళ్ళ పట్ల నీకు ప్రీతి ఉందంటే ఇక్కడ నుంచి రావాలి. దాని చిన్న ఉదాహరణ అమ్మా, ఒక చంటి పిల్లవాడు ఏడుస్తున్నాడు అనుకోండి, వారికి అమ్మ ఎవరో తెలియదు, బిక్కు బిక్కు బిక్కే ఏడుస్తున్నాడు అనుకోండి, ఆ తల్లి ఎక్కడో పని చేసుకుంటుంది అనుకోండి, ఆ పని చేస్తున్న సమయంలోన ఎవరో ఆ ఇంటి పెద్దలు ఇంట్లో పని చేస్తుంది పని పిల్ల అని చెప్పేసి ఆ పిల్లాన్ని పట్టుకుంటే ఆ పెద్దోడు ఎంత గొప్ప వాళ్ళైనా ఊరుకోడు ఆ పిల్లవాడు. కానీ ఎప్పుడైతే ఆ చెమట వాసనతో ఉన్న ఆ తల్లి పట్టుకుంటే మాత్రం పిల్లవాడు వెంటనే ఊరుకుంటాడు. ఎందుకంటే తల్లి పట్టుకున్న ప్రీతి గుండె లోతు నుంచి వస్తుంది. అలాగే మన స్వామి మాట్లాడితే కూడా గుండె లోతు నుంచి వచ్చే మాటలు కనుక అంత రెస్పాన్స్ వచ్చింది అనమాట. అది మనం ఏది చేసినా మనక వాచ కర్మన చేయాలని ఆ సిద్ధాంతాన్ని స్వామి మనకి చెప్పారనమాట.